భాగ్యాన్ని బట్టి ఈ విధంగా ప్రభు సన్నిధిలో చిన్న మందగా చేరి ఆయన స్తుతించడానికి ఇచ్చిన ఇట్టి కృపను బట్టి ఆయనకి మహిమ. పరిశుద్ధ గ్రంథాన్ని నుండి మనము మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మరొకసారి చదువుదాం. బహు జన సమూహములు ఆయన్ను వెంబడించెను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకైన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనుపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించుమని వానితో చెప్పాను. రైట్, ఈ మాటను గత వారం మనం ధ్యానం చేసాం, ఈ వచనాలు ధ్యానం చేసాం. అయితే నేను అంతటితోటి తృప్తి చెందట్లే. మరొకసారి ఈ 2వ వచనాన్ని 2-3 వచనాలు చూస్తే, ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనేను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇక్కడ అతడు వచ్చాడు, కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు, సాగిలపడ్డాడు, మోకరించాడు, ఆయనకు మ్రొక్కి, మరో దిక్కున సాగిలపడి ఉంది మరో పుస్తకంలో. సో మ్రొక్కి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే, నాకు ఏ సీన్ కనపడుతుందంటే, ఎంత ప్రయత్నం చేసినా అదే సీన్ కనపడుతుంది. ఏమనంటే, ఆయన తను లేపి ఒకసారి ఇలా హత్తుకుని, నాకు అనిపిస్తుంది అలాగైతేనే తృప్తి చెందుతున్నాను నేను. ఒక పెట్టి ఇలాగా లేపి ఇలా హత్తుకుని ఒక ముద్దు పెట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అంటేనే నాకు సరిపోతుంది ఆ మాట. ఎందుకు అనంటే, యేసు ప్రభుని యొక్క ప్రేమ అంత అపారమైంది. ఆ వ్యాధిగ్రస్తుడు తన దగ్గరికి వచ్చినప్పుడు అని అనలే కదండి. 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు మాత్రం ఏమన్నాడు, పోయి మీరు యాజకుని కనపరుచుకోండి అయిపోద్ది అంటాడు. కానీ ఈ వ్యక్తి వచ్చి మోకరించినప్పుడు లేకపోతే మొక్కినప్పుడు అతన్ని ముట్టి ముందు చెప్పాడా, ముట్టుకున్నాడా? ఏమండి, తను అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే యేసుప్రభు ఏమన్నాడు? మాట్లాడలే. ముందు ఏం చేశాడు? తను ముట్టుకున్నాడు. తను ముట్టుకుని ఆయన మీద చెయ్యేసి ముట్టుకుని దగ్గర తీసుకుని అప్పుడు అన్నాడు, ఎంతో ప్రేమతో అనుకున్నాను నేను, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కావాలి, తిరిగి మళ్ళీ సమాజంలో జాయిన్ అవ్వాలి. నేను ఎందుకు ఇంతగా దాని గురించి ఆనందిస్తున్నానంటే, దేవుని కృపా కనికరాలు మితిలేనివి. ఆయనకు మనుషుల పట్ల ఉన్న ప్రేమ అపారమైంది. పాత నిబంధన భక్తులు కొంచెం భయపడొచ్చేమో కానీ ఈ క్రొత్త నిబంధన భక్తులు మాత్రం దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని? మోషేకి దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఒకసారి. 32 నిర్గమకాండం, 34 నిర్గమకాండంలో ఆయన మోషేకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ మాట చదువుదామా? నిర్గమకాండం 34 అధ్యాయము ఏమంటాడు? 6వ వచనం చూస్తే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు ఒక మాట వినపడుతుందట. ఏమని? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఏంటంట? ఆయన దాటి వెళ్ళిపోతున్నాడట మోషేని. ఆయన ఆ చెయ్యి అడ్డుపెట్టి దాటి వెళ్ళిపోతుంటే ఏం వినపడుతున్నాయి? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. వేరే మాట ఏమైనా ఉందండి అందులో? ఏమేం మాటలు? 4 మాటలు ఉన్నాయి. ఏంటది? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఇదండి దేవుడంటే దయ, కనికరము, దీర్ఘశాంతము, విస్తారమైన
కృపా కనికరములు కలిగిన దేవుడు. కనుక అట్లాంటి కనికరం కలిగిన దేవుని దగ్గరికి ఎవరైనా వస్తే ఏం చేస్తాడట? ఎవరైనా అయ్యా నీకు ఇష్టమైతే అని వచ్చారనుకోండి, ఎవరైనా వారిని పని చూసుకో అని అండవు. ఏమంటాడట? ఏమండి నాకు ఇష్టమని చెప్పక ముందే ఏం చెప్తాడట కదండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఊహించండి, ఇప్పుడు మనం ఎవరినో చాలా ప్రేమిస్తున్నాం, చిన్న పిల్లలు కావచ్చు, లేకపోతే మనకంటే చిన్నవాళ్ళు, వాళ్ళ గురించి రోజు ఆశపడుతున్నప్పుడు వాళ్ళే ఒక టైంలో వచ్చి అయ్యా నాకు కొంచెం, అంటే మనము వాళ్ళ గురించి వీఆర్ వెయిటింగ్, అంటే పలానా వ్యక్తి లేకపోతే పలానా వ్యక్తులు, అరే వాళ్ళకి ఈ అవసరం ఉంది, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళు రాక వాళ్ళే మన దగ్గరకు వచ్చి అయ్యా మీకు ఇష్టమై అన్నారు అనుకోండి, మనమే ఏం చేస్తాం చెప్పండి? వీఆర్ లేకపోతే మనకు వాళ్ళ గురించి ఎంతో ఆశపడుతున్నాం, రాగానే ఏం చేస్తాం? నా మట్టుకు నేనైతే ఏం చేస్తాను, వెంటనే ఇప్పుడు చిన్నోళ్ళు ఎలిజిబుల్ అయితే, అంటే చిన్నపిల్లలు అయితే వెంటనే ఏం చేస్తాను? మామూలుగా మాట్లాడు, నేను ఏం చేస్తాను? ఖచ్చితంగా హక్కును చేర్చుకుని నాకు ఇష్టమే, నేను వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. సో యేసు ప్రభు ప్రేమ అలాంటిది. ఆయన ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు? ఎప్పటి నుంచి ఆ కుష్ఠరోగి గురించి కనిపెడతాడు ప్రభు? జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఏమండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఒక రోజున వెళ్తాను, నేను భూమి మీదకి వెళ్తాను, అప్పుడు వస్తాడు ఆ వ్యక్తి, నేను తను వెంటనే ఏం చేస్తాను? తను అడుగుతాడు, అడగగానే నేను ముట్టుకోవడం కాదు, నేను చెప్పడం కాదు, ముందు తను ముట్టుకొని తను దగ్గర చేర్చుకొని నేను ఉదయం నుంచి ఈ సీన్ నా కళ్ళలో కనబడుతున్నప్పుడు నేను బహుగా ఆనందిస్తున్నా. ఎందుకంటే ప్రభు ప్రేమ అపరిమితమైంది. ఆయన దయ, కనికరము, దీర్ఘశాంతము, కృపాసత్యములు, ఈ 4 గుర్తుంచుకోండి, అంతే కదా? దయ, కనికరము, దీర్ఘశాంతము, కృపాసత్యములు కలిగిన దేవుడైన యెహోవా. అది మోషేకి రివీల్ చేసుకున్నాడు. నేను అక్కడ ఇంకొక విషయం చదివి మళ్ళీ వెనక్కి వద్దాం. ఏమన్నాడు మోషేతోటి? అంటున్నాడు, అలాగంటూ ఆయన 1000 మందికి కృప చూపును. ఏంటంట? ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును అంటూ ఇంకా 8 నుంచి చదివితే, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభు మా మధ్య ఉండి మాతో కూడా రావలను, వీరు లోబడనలను ప్రజలు అంటూ మాట్లాడితే 10వ వచనం అంటున్నాడు, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను, నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు, నేను నీ ఎడల చేయబోనది భయంకరము. ఆ మాట నాకు పాత నిబంధన కంటే క్రొత్త నిబంధనలో మరింపుగా అనిపించిందండి కదండి. ఓకే, ఇశ్రాయేలులు ఆ మార్గ మధ్యన అనేక అద్భుతాలు చూశారు, కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఇంకెన్ని అద్భుతాలు చూశారండి. యేసుప్రభు వచ్చిన తర్వాత ఈ భూమి మీద మనుషులు ఎన్ని అద్భుతాలు చూశారు? ఏమండి, మార్కు సువార్త కనుక మనం చూస్తే వాళ్ళు అంటారు, ఇలాంటిది ఎక్కడ చూడలేదే, ఇదెక్కడ అబ్బో ఎప్పుడు చూడలేదు మనం అంటారు ఆయన చేసిన అద్భుతాలు. ఏమండి, ప్రభు యొక్క అద్భుతాలు, మనము ఎన్ని రకాల అద్భుతాలు ఆయన మనకు చేశాడండి. మనకంటే ఈ భూమి మీద ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని చేశాడు? ఏమండి, ఎన్ని చేశాడు అని అంటే, నేను ఎన్ని రకాల అద్భుతాలు, కొన్ని వాటిని క్లాసిఫై చేశామనుకోండి, అంటే యేసు ప్రభు చేసిన అద్భుతాలు క్లాసిఫై చేస్తే, అంటే ఒక్కొక్క దాన్ని ఒక 4-5 గ్రూపులుగా చేసి అందులో పెట్టొచ్చు కదండి. ఆయన చేసిన అద్భుతాలు ఇవన్నీ చూస్తే, అంటే నాకు అనిపిస్తుంది ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు, సరే అక్కడికి వెళ్ళక ముందు ఆయన ఏం చేశాడన్నాము? ఆయన చెయ్యి ఎంత ఆతురపడుతుందంటే, ఆయన చేతులు వ్యక్తిని ముట్టడానికి, లేకపోతే మనుషులు ముట్టడానికి, ఆయన రూపులో ఉన్న మనుషుల్ని, లేకపోతే ఆయన దయకు ఆరాట పడిపోతున్న వ్యక్తుల్ని ముట్టాలని ప్రభు చెయ్యి ఏమవుతుందట? ఆరాట పడుతుందండి. నేను అందుకు ఒక్క మాట చదివి అప్పుడు ఇక్కడికి వద్దాను. ఒకసారి పరమగీత గ్రంథంలో ప్రభు గురించిన హస్తం లేకపోతే చేతుల గురించి రాయబడిన మాట నేను ఒకసారి దాన్ని చదవాలని ఆశపడుతున్నా.
5వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. ఏంటంట? ప్రభు యొక్క దొరకలేదండి, 566, 666 కాదు, 566 గుర్తుంచుకుంటారు అనేసి 66, 566. ఏంటంట? అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. దేవుని ఒకసారి చెప్తారా ఎలా ఉన్నాయండి చేతులు? ఎలా ఉన్నాయి? స్వర్ణ గోళం అంటే గుండ్రంగా, బంగారం లాగా ఇలా ఉన్నాయంట అండి చేతులు, ఇలా ఉన్నాయంట. ఇంకా తార్షీషు రత్నభూషితమైన అంటే ఆ చేతికి ఒక స్వర్ణ గోళం, ఒక స్టాచ్యూ కనుక చేతులు ఇలా ఉన్నాయనుకోండి, స్టాట్యూకి ఏం పెడతారు? రింగ్ కూడా పెడతారు. ఏ రింగ్ అంట? తార్షీషు రత్నభూషితమైన అంటే కాస్ట్లీ రింగు. ఆ రత్నంతో పొదిగిన ఆ చెయ్యి ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఎలా ఉంటుంది? బంగారపు రింగు. తార్షీషు రత్నాన్ని ధరించిన ఆ చెయ్యి ఒక గోళంలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందంట ప్రభు చెయ్యి. అంటే ఎలా ఉందంట? ఆయన చేతులు ఎలా ఉన్నాయంట? స్వర్ణ గోళం వలె ఉన్నాయంటే ఏమండి? ఎలా ఉన్నాయి? రౌండ్గా ఉన్నాయి, ఇలా ఉన్నాయంట. ప్రభు చేతులు ఎలా ఉన్నాయంట? ఇలా ఉన్నాయంట. అంటే దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాయంట ఆయన చేతులు? ఏమండి, ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే ఇలా హత్తుకోవడానికి. అంటే మనం ఎక్కడ ఉంటాము? ఆ రోగగ్రస్తుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? లోపల. ఆయన ఏమి బయట నుంచి మాట్లాడేవాడు కాదండి. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి అవసరతలో ఉండి, అయ్యా నీకు ఇష్టమైతే, ఆ ప్రార్థనే పిచ్చండి కదండి. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నేను బాగు చేయాలంటే ఇక నువ్వు బయట ఉండొద్దు, వచ్చేసేయి, లోపలికి వచ్చేసేయి ఆయన కవిగిట్లో తీసుకుని అప్పుడు అంటున్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఇంత ప్రేమమయుడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నాయి. సో ఆయన మనల్ని ఆ కౌగిటిలో ఏం చేస్తాడంట? బంధిస్తున్నాడు. అంత ప్రేమతోటి. రైట్. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, మనం పాఠానికి వచ్చేద్దాం. నేను ఇక్కడ ఈ విషయాలు మనం గమనిస్తే, ప్రభువు అంత ప్రేమ చూపించాడు అతని మీద. ఏమండి, అతని మీదే కాదు, ఆయన పరిచర్యలో ఎంతమందిని బాగు చేశాడో, ఎంతమందిని బాగు చేసి ఆయన ఒక స్లోగన్ అనేవాడండి. అదే నాకు అర్థం కావట్లేదు. ఏమనేవాడు? బాగు చేసిన తర్వాత ఆ కుష్టు వ్యాధిగ్రస్తుడు వచ్చాడు, నీకు ఇష్టమైతే నువ్వు బాగు చేయమంటే ఆయన టచ్ చేసి ఆయన హత్తుకుని, నాకు ఇష్టమే నాన్న, నువ్వు శుద్ధుడు కమ్మంటే ఇమ్మీడియట్గా బాగుపడిపోయాడు. ఇమ్మీడియట్గా బాగుపడంగానే ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరికి చెప్పుకో. ఇది ఎక్కడ ఆలోచన అండి అసలు? ఇప్పుడు బాగుపడ్డాడు. ఎవరు? ఆ రోగగ్రస్తుడు. అది అప్పటికి సాధ్యం కాని విషయం. వితిన్ అండ్ సెకండ్స్ అనాలో చాలా వెంటనే బాగుపడిపోయాడు. ఎవరితో చెప్పుకో అంటంలో ప్రభు ఉద్దేశం ఏంటండి? ఇంకా నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను. అట్లాగే కొన్నిసార్లు కూడా మీరు 9వ అధ్యాయం 30వ వచనం చూస్తే, 9:30 అదే అధ్యాయము, అదే సువార్త 9వ అధ్యాయము 30వ వచనం చూస్తే ఆయన ఏమంటున్నారు? అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకున్నాడని వారు ఖండితంగా ఆజ్ఞాపించాను. ఏంటంట? ఎక్కడిది? ఒక గుడ్డివారు, 2 గుడ్డివారు వచ్చారట. వాళ్ళు దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించి అంటే ఆయన దగ్గరికి వచ్చారు. నేను ఇది చేయగలను నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నామన్నారు. వెంటనే ఆయన కన్నులు ముట్టాడు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతట్లో వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకున్నాడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఏమండి, ఏంటంటారు దీని మర్మం? ఇప్పటి కాలానికి ప్రభు యొక్క మాటకి ఏమైనా పొంతనుందండి అంటే ఏంటి? ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మేలు జరిగింది అనుకోండి, ఏం చేస్తానండి? చెప్పండమ్మా, మైక్ ఇవ్వండి, అక్కడికి మైక్ ఇవ్వండి, రండి ముందు తీసిరండి, లైవ్లో తీసిరండి అండి. కానీ యేసు ప్రభు స్టైల్ ఏంటో నాకు అర్థం కాదు. ఏమండి, ఎవరితో చెప్పుకో ఏంటి ఆయన ఉద్దేశం? ఇంకా చాలా మాటలు ఉన్నాయి.
ఇక్కడ 16:20 చూసినప్పుడు, అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని. ఇది చూడండి, ఇదేమో ఎవరైతే స్వస్థత పొందారో వాళ్ళకి చెప్పాడు. ఇక్కడ శిష్యులు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమన్నాడంటే, అన్నాడు, నన్ను ఏమనుకుంటున్నారయ్యా నా గురించి అన్నాడు. అంటే మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు. అది ఏమనుకున్నారు జనాలంటే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పారు. అయ్యా పలానా వాళ్ళేమో యోహాన్ అనుకుంటున్నారు, లేకపోతే ఇంకొకరేమో ఇర్మియా అంటున్నారు, ఏదేదో అనుకున్నారు మీ గురించి అని అన్నారు. మరి మీరేమనుకుంటున్నారు అంటే పేతురు అంటాడు, ఏమంటాడంట, మీరు సజీవుడైన దేవుని, చదువుతారన్నమాట ఆ పైన, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఏంటంటే ఏమన్నాడు పేతురు అయితే అన్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్తే ప్రభు అంటాడు వెంటనే, ఈ విషయము ఓకే, ఈ విషయము ఎవరికి తెలియకుండా చూడండి, ఎవరికి తెలియనివద్దు. ఏమండి, ఎవరికి తెలియనివద్దు. ఏం జరుగుతుందో తెలిస్తే ఏమనుకుంటున్నారు మీరు? ఎప్పుడు రాలేదు ఈ సందేహం మీకు? వచ్చిందండి? మరి ఆన్సర్ ఏమొచ్చింది? ఏమండి, తను హెచ్చించుకోవట్లేదు. నేను అంటాను, ఏమండి, దేవుడే ఇంత శక్తిగల సృష్టించినోడు శరీరాన్ని ధరించి వస్తే అద్భుతాలకి ఏమైనా లెక్క ఉంటుంది అసలు? ఏమండి, మనం ఏం చేశాడంటే దేవుడు మోషేతో అంటాడు, ఏమన్నాడు, నేను చేసే కార్యాలు బహుభయంకరము, ఎన్నో అద్భుతాలు చేస్తాను అన్నాడు. ఇప్పుడు అక్కడ మోషేతో చేశాడు ఆఫ్ కోర్స్, కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేస్తున్నాడు, ఎన్ని అద్భుతాలు. మనం మార్కు సువార్త చదువుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి తెల్ల మొఖాలు, ఇది ఎక్కడ ఇలాంటిది ఎప్పుడు చూడలేదే, పుట్టింది మొదలుకొని కుంటివాడిని, పుట్టింది మొదలుకొని గుడ్డివాడిని, ఇలాంటి వాళ్ళు బాగు చేయడం ఎక్కడ సాధ్యం? ఏమండి, ఇంకా మరొక సన్నివేశం 17వ అధ్యాయం మత్తయి సువార్త నుంచి కొన్ని 4 వచనాలు చూస్తున్నాను. మరొకటి ఏంటంటే 17వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభు శిష్యులు 3 తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, కొండకు వెళ్ళాడు కదండి. కొండకు వెళ్ళి అక్కడ ఏమయ్యాడట, రూపాంతరం చెందాడు. ఆయన రూపాంతరం చెందితే ఆయన వస్త్రాలని, మనం ఆ సన్నివేశం మనకు తెలుసు. సో అయిపోయింది, ఆ రాత్రి అయిపోయింది, తెల్లవారిపోయింది. ఇప్పుడు దిగొస్తూ వాళ్ళతో ఏమన్నాడు తెలుసా అండి, 9వ వచనం, వచ్చుండగా మనుష్య కుమారుడు మృతులలో లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాడు. ఏంటంటే శిష్యులు 3 ఉన్నారు, ఆయన ఒక్కడైతే సర్లే 3 శిష్యులు తీసుకెళ్ళాడు. వాళ్ళ ముందు రూపాంతరం చెందాడు. ఒక పరలోకం కనబడిపోయింది అక్కడ. వీళ్ళు భయపడిపోయి వణికిపోయి మూర్ఛలిపోయినట్టు పడుకున్నారు. లేచేటప్పటికి అంతకుముందేమో ఏలియా మోషేలు కనపడ్డారు. ఆ సీన్ అద్భుతం. సో మళ్ళీ అసలు ఆకాశవాణి పలుకుతుంది కదండి. ఏమంటున్నారు, ఆకాశం పలికింది ఏమని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నా, ఆయన చెప్పిన పని చేయండి. ఒక్కసారిగా పడ్డారు ఆ మాట విని. సో కళ్ళు తెరిచేటప్పటికి యేసు తప్ప ఎవరు లేరు. ఇంక సంబరం అయిపోయి వాళ్ళు వస్తుంటే కొండ దిగుతుంటే ప్రభు చెప్తున్నాడు, ఇగో పై విషయము నేను చనిపోయి తిరిగి లేచేటంత వరకు ఎవరితో చెప్పొద్దు. ఏమండి, ముందే చెప్తే చాలా ఉంది అంటానికి ఓకే బాగానే, చాలా ఉంది అంటున్నారు కదా దాకా నుంచి. ఇది చెప్తే ఏమవుతుంది? సరిగ్గా మాట్లాడాలి. అంటే మీరు చెప్పేది మీకు కన్ఫామ్గా ఉందా అమ్మా? చూసిన వాళ్ళు చెప్పక ఎవరికి మేలు పొందింది ఎవరికి చెప్పుకుంటే ఎలా మరి? అది ఎందుకు తెలియకూడదండి? నేను అంటాను, ఆయన పనులు చేయనివ్వరండి. ఊహించండి, ఒకవేళ అంత పవర్ఫుల్ అని లోకమంతా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలిసిపోయింది అనుకోండి, ఆయన అడుగు ఎగులుతాడా? అంటాడు, మనం ఇతర సమీప గ్రామాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఒకవేళ అందరూ వచ్చారనుకోండి, ఇంకెక్కడ వెళ్ళగలుగుతాడు ఆయన? ఏమంటే ఫ్రీగా తిరగడానికి ఛాన్స్ లేదు. కనుక చెప్పొద్దు, నాకు పని ఉంది, నాకు టైం ఉంది, మీరు చెప్పకండి. ఎప్పుడు చెప్పాలంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు చెప్పండి. అంతవరకు నా గురించి ఎవరికి చెప్పొద్దు. వాళ్ళు ఎవరిని ఊరుకున్నారా? ఎవరు ఊరుకుంటారండి? ఎవరు మౌనంగా ఉంటారు? వాళ్ళు పొందిన అద్భుతాలు ఎలా మౌనంగా ఉంటారు చెప్పకుండా? సాక్ష్యమే కూడా ఎలా ఉంటారు? ఎవరు ఊరుకోలేదు. మీరు చూడండి, ఎంతమందికి చెప్పాడో ప్రభు, బాగుపడి చెప్పుకో, ఎవరికి చెప్పకంటే వాళ్ళు అనేక కొద్ది రెచ్చిపోయారు.
రెచ్చిపోతేనే ఆయన ఆ తక్కువ సమయంలో అన్ని ప్రదేశాలు విజిట్ చేయగలిగాడు. లేకపోతే ఇంకా ఎక్కువ మంది వచ్చారనుకోండి. ఏమంటే అంటే ఇంకొక విషయం మనం గమనించవచ్చు. ప్రభు ఆయన ఎంత కసిగా ఉన్నాడో జనాలు ఎంత అవసరతలో ఉన్నారు కదండి. ఎక్కడికి వెళ్ళినా మీరు చాలా విషయాలు చూడొచ్చు. ఆయన వెళ్తే ఈ రోగగ్రస్తులు, దయ్యం అందరూ వచ్చేసేవారు. వారందరినీ బాగు చేసేవాడు, అందరినీ బాగు చేసి పంపించేవాడు. అంటే ఎంత అవసరతలు ఉన్నారో ప్రజలు. ఆయన కూడా అంత సిద్ధపడి వచ్చాడు. ఇక ఆయన అంటే చూసినంత మేరకు ఇక ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం క్యాంపస్లోకి వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, లోపల వచ్చిన వాళ్ళందరినీ ఖచ్చితంగా ఎవరికి నిరుత్సాహంతో వెళ్ళకూడదు, అందరిని తృప్తిగా పంపించాలి, అట్లాంటి తపన. కనుక మళ్ళీ అందరు ఖండితంగా చెప్పేవాడు, ఖండితంగా ఆజ్ఞాపించి చెప్పకండి, ఎవరికి చెప్పకండి. నేను ఇంకా బయట బాగా ప్రోపకాండ అయిపోకూడదు, నా గురించి ఎక్కువ తెలియకూడదు. ఎక్కువ తెలిస్తే నన్ను అడుగు వేయనివ్వరు, కదలనివ్వరు కదా, ఇక్కడే ఉండిపోమంటారు కదండి. ఒకసారి సమరయ ప్రాంతం వెళ్ళాడు ఆయన. ఎక్కడ ఆ సిస్టరు ఏం పేరు, సమరయ స్త్రీ. ఆవిడ ఇంటికి లోపల ఊరిలో తీసుకెళ్ళింది. వాళ్ళందరూ వచ్చి ఊరిలో తీసుకెళ్ళారు. అక్కడ ఎంతకాలం ఉండిపోమన్నారట. ఇక కొంతకాలం ఉండమన్నారు. ఎందుకని ఆయన మాటలే దయగలిగిన మాటలు, ఎన్ని అద్భుతాలు, ఇక్కడే ఉండిపోమంటున్నారు కనుక అలాగే ఉంచేసుకుంటారు. కాబట్టి నన్ను బాగా ఏమంటారు దాన్ని, నా గురించి ఎక్కువ ప్రచురం చేయొద్దు. నాకు కొంచెం పని కట్టుకుని, అంటే తండ్రి డైరీ ఇచ్చాడు కదండి. తండ్రి ఏమి ఇచ్చాడు ఆయనకి, డైరీ. ఇప్పుడు మనం మన పిల్లలకి ఇస్తాము, ఏ డైరీ ఇస్తాము, ఇక ముందు రాసుకో 2026. ఎవరైనా డైరీ రాస్తున్నారా, 26 అని మొదలెడతారు కదండి. 1, 2, ఈరోజు 21, 22వ తారీఖు ఫిబ్రవరి సాయంకాలం రాస్తారు. కానీ ప్రభు డైరీ అలా కాదు, తండ్రి రాసేసి ఇచ్చేసి నువ్వు 22న ఎక్కడ ఉండాలి, 23న ఎక్కడ ఉండాలి అంతా రాసిస్తాడు. ఇప్పుడు జనాలు అందరూ వచ్చేసి ఆయన చుట్టూ కమ్మేశారు అనుకోండి, ఈ డైరీ కంప్లీట్ కాదు. కనుక ఎవరికి చెప్పొద్దు. నాకు అనిపిస్తుంది అసలు చెప్పొద్దంటే మాత్రం ఆయన చెప్పకుండా ఇంకా ఎవరెవరికి చెప్పాడు, రోగగ్రస్తులకు చెప్పాడు, శిష్యులకు చెప్పాడు, మీరు ఎవరికి నేను మెస్సయ్యను అనేసి అభిషక్తుని ఎవరికి ఎక్కువ చెప్పకండి. తర్వాత ఇంకొకటి దెయ్యాలకు కూడా చెప్పాడు ప్రభు కదండి. ఇది కూడా చూడండి ఒకసారి, మార్కు సువార్త 1వ అధ్యాయం 34, 3వ అధ్యాయం 12లో 1:34, 3:12 కూడా చూడొచ్చు మనం త్వరగా. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకలను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములు వెలగొట్టను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనియ్యలేదు. దెయ్యాలకి ఈయన తెలుసు, యేసు ప్రభు తెలుసు కనుక మాట్లాడనివ్వలేదు. నువ్వు అర్జెంట్ ఖాళీ చేసేయాలి. మనుషులకి ప్రభుకి ఎంత తేడా ఉందండి. ఇప్పుడు ఒక మంచి దెయ్యం వచ్చింది ఇక్కడికి అనుకుందాం. సో నేను వెళ్ళంగానే ఆయన గురించి ఏమనుకుంటున్నారు ప్రజలారా మీరు, ఈయన బంబోలి జంబా అని చెప్పింది అనుకోండి, అప్పుడు నేను చేస్తాను, మైక్ ఇస్తాను, ప్రభు అలా షట్ గెట్ లాస్ట్, నోరు మూసుకో. ఏ దయ్యాన్ని మాట్లాడలేదు. ఇంకోటి చదువు తల్లి 3:12 కూడా, తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించారు. ఎవరికి పై వచ్చిన కూడా ఎవరికంటే ప్రసిద్ధి చేయొద్దని, అపవిత్రాత్మలు పట్టిన వారు కోకొల్లు వస్తున్నారు, వాళ్ళ బాగు చేతున్న వాళ్ళు ఏం మాట్లాడతారు, ఓరికే అయ్యా మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మీరు మాట్లాడొద్దు, విడిచిపెట్టుకోండి, పోవాల్సిందే, మీరేం మాట్లాడొద్దు. ఏమండి, దయ్యాలు పట్టిన వారిని దయ్యాల్ని మాట్లాడనివ్వలేదు, శిష్యుల్ని మాట్లాడనివ్వలేదు, ఇంకా స్వస్థపరచబడిన వారు కూడా మీరు నా గురించి ఎక్కువ చెప్పకండి ఎక్కడ. అయితే చెప్పకుండా ఎలా ఉండగలుగుతారు ఏమండి. ఇప్పుడు దేవుడు మానవ రూపికి లోకానికి వచ్చి ఆయన చేసిన అద్భుతాలు నేను అనుకుంటాను ఒక 5 క్యారెక్టరైజ్ చేసామనుకోండి, 5 విభాగాలు చేస్తే ఆయన చేసిన అద్భుతాలు ఒక 5 విభాగాలు చేస్తే, ప్రకృతిని శాసించిన విధానం కదండి. యేసు ప్రభు ఆయన ప్రకృతిని శాసించాడు, అంటే తుఫాన్తో మాట్లాడాడు, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు, ఇంకా నీళ్ళ మీద నడిచాడు, అదే గాలి తుఫాన్లు ఎదిరించాడు, నీళ్ళ మీద నడిచాడు. అంటే ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు ప్రభు. కొన్ని మాత్రం లిఖితంలో అయినాయి. అంటే ఆయన చేసిన పనుల్లో సృష్టికర్తగా టోటల్ అంటే నేచర్ పర్యావరణాన్ని, అంతేనా, పర్యావరణం అనొచ్చా, అంతే, నేచర్ని ఫుల్లీ కంట్రోల్ చేసుకున్నాడు ఆయన శరీరుడిగా ఈ లోకానికి వచ్చి. అది అందరూ చూసిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోకుండా ఉంటారా, ఈయన ఎక్కడ రండి బాబు అంటే సముద్రం ఆగిపోతుంది, నీళ్ళు చూస్తే ద్రాక్షరసం అయిపోయింది,
నీటి మీద నడిచేశాడు. ఈజ్ ఇట్ ఆర్డినరీ మిరకల్స్? ఏమంటే సామాన్యమైన అద్భుతాలా ఇవి? సామాన్య అద్భుతాల, ఎక్స్ట్రాడినరీ అద్భుతాలు ప్రభు చేశాడు. నేను ఈ మాటలు ఎందుకు మళ్ళీ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తానంటే, ఇన్ని అద్భుతాలు చేసిన ఇంకా రోగగ్రస్తులు స్వస్థపరిచాడు కదండి. ఎలాంటి వారిని మనం గత వారం చూసాం. కుష్ఠరోగగ్రస్తులు, ఇంకా గుడ్డివారు, ఓచ కాళ్ళు చేతులు కలిగిన వాళ్ళు, నడుము వంగిపోయిన వారు, ఏమండి పక్షవాయువు కలిగిన వారు, ఏమండి ఇట్లాంటి వారందరినీ ప్రభు బాగు చేశాడు. ఇవి అసాధ్యం. ఏమండి 18 ఏండ్ల నుంచి ఒక స్త్రీ చర్చిలో ఉంటుందంట. ఆమె నడుము వంగిపోయి ఉంటుందంట 18 ఏండ్ల నుంచి. ఆవిడ జీవితంలో మళ్ళీ లేస్తాను అనుకుంటుందా? ఇలా అయిపోయిందండి ఆవిడ. మళ్ళీ లేస్తా 18 సంవత్సరాల నుంచి ఏమవుతాయి? మొత్తం వెన్నుపూస అన్నీ కూడా ఫిక్స్ అయిపోతాయి. కానీ ఆ రోజు ప్రభు వచ్చాడు, స్టాండ్ డైరెక్ట్ అన్నాడు, అంతే. లేచి తిరిగి నిలబడి అన్నాడు. ఏమైపోద్ది 18 సంవత్సరాల తర్వాత? ఎవరి వల్ల అవుతుంది అది? ప్రభు వల్లే. ఎవరికి చెప్పొద్దు అంటాడు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు ప్రభు రోగగ్రస్తులు బాగు చేయటంలో. ఏమండి మళ్ళీ ఎదురుగా ఉన్నవారే కాదు, ఎక్కడో ఉంటే కూడా కదండి, దూరంగా ఉన్నవారిని. ఆ శతాధిపతి కుమారుడు మనం చూస్తాం, దాసుడు, ఇంకా ఆ కనాను స్త్రీ, సురఫెనిక కనాను స్త్రీ, ఇద్దరు ఒకటే. సో ఆమె ఎక్కడో ఉందట, కూతురు దయ్యం పట్టి బాధపడుతుందంటే, వెళ్ళమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇప్పుడే బాగుపడుతుంది. అదే క్షణంలో ఆమె. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేసిన ప్రభు ఎవరికి చెప్పొద్దు. ఏమండి రక్తస్రావం కలిగిన స్త్రీ, చనిపోయిన వారిని లేపాడు. 3 చనిపోయిన వారిని లేపాడు. 3 మాత్రమే లేపాడు. అంటే అర్థం ఏంటి? ఏమండి అప్పుడే చనిపోయిన యాయీరు కుమార్తెని లేపాడు. ఏమండి చనిపోయి సమాధికి తీసుకెళ్ళిపోతున్న విధవరాలు కుమారుడిని పాడి ముట్టి లేపాడు. తర్వాత ఆల్రెడీ సమాధి చేయబడి 3 దినాల తర్వాత చనిపోయిన 4వ రోజున లాజర్ని లేపాడు. అంటే మనం గమనిస్తే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చేయలేదంటూ ఏమీ లేకుండా సమస్తాన్ని చేసి చూపించాడు. లోకానికి సమస్తాన్ని చేసి చూపించాడు. నేను అంటాను, ఈ లోకానికి అర్థం కావట్లేదా? ఏమండి సామాన్యంగా ఎందుకు ఫీల్ అవుతారు? ఏదో ఒకట్లే గుంపులో గోవిందయ్య అంటానికి ఎలా కుదురుతుంది? ఇన్ని అద్భుతాలు ఇంకెవరైనా చేశారా? అసాధ్యం. ఏదో 1 సెట్ ఆఫ్ మిరకల్ చేయొచ్చేమో, పోనీ ఎవరైనా. మనం చూసాం ఐగుప్తులో కూడా, బైబిల్లో ఉంది కదా, ఐగుప్తులో కర్రను పడేస్తే వాళ్ళ కర్రలు కూడా పామైనాయి అంట. ఇంకా నీరు రక్తంగా కూడా మార్చారట. ఇంకా అలా 2-3 చేశారు. కానీ 4వది వచ్చేటప్పటికి అమ్మో ఇది దైవికం, మా వల్ల కాదు, వాళ్ళే వణికిపోయారు. ఇదే అండి లోక పరిస్థితి. ఒకవేళ తమకున్న దురాత్మ శక్తులను బట్టి, లేకపోతే హిప్నాట్ ఏదైనా ప్రాక్టీస్ చేసి 1-2, కానీ ఇన్ని అద్భుతాలు ఎవరి వల్ల సాధ్యమవుతాయి? దేవుడే కుమారుడుగా వస్తే తప్ప ఇన్ని అద్భుతాలు భూమి మీద రుజువు చేసి చూపించాడు ఆయన. ఏమండి ఇంకా చనిపోయిన వారిని బ్రతికించాడు. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పైనుంచి స్వరం వినబడటం ఏంటంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఎన్నిసార్లు వినబడింది అలాగా? 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వినబడింది. 3 సార్లు పైనుంచి డైరెక్ట్గా స్వరం, ఆకాశాన్ని స్వరం వినబడితే వణికిపోయారు అక్కడ ఉన్న వారంతా. ఎక్కడ సాధ్యమండి ఇది? సో మనం ఇంకా సందేహపడటంలో అర్థం ఉందా అసలు? ఇంకా సందేహపడి అబ్బే నేను కొంచెం ఆలోచిస్తానంటే ఏమన్నారు మనల్ని? రైట్. సో ప్రభువులో ఇంకా అత్యంత ముఖ్యమైనది ప్రభు ఈ లోకానికి వచ్చి చేసిన పని చెప్పాలి. అత్యంత ముఖ్యమైనదంటే చనిపోవడం గురించి కాదు, అక్కడికి వెళ్ళటలేదు. ఇంకా ఆయన పరిచర్యలో అత్యంత ముఖ్యమైనది పాపులను క్షమించాడు. దేవుని మహిమ కలుగునుగా. అంటే ఎంత ఘోర పాపినైనా వారందరూ కలిసి పేర్లు పెట్టేశారు. ఇదో పాపపు స్త్రీ, లేకపోతే అది ఇంక వీడంతే అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిగట్టుకుని వచ్చిన వాళ్ళేమో ఆ పాప స్త్రీని బాగు చేశాడు. ఈయన పనిగట్టుకుని వెళ్ళి ఎక్కడ సమరయ స్త్రీ లేకపోతే జక్కైన బాగు క్షమించాడు. తర్వాత ఎక్కడ కొలను దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏమండి 30 ఏండ్ల నుంచి రోగగ్రస్తుడిగా పక్షవాయుతో పడున్న వాడి పాపాలు క్షమించి వాడిని లేపి ఇంటికి పంపించాడు. అసాధ్యమైన పనులు. ఏమంటే దయ్యం పట్టిన వారిని అనేక మందిని బాగు చేశాడు ప్రభు పనిగట్టుకుని. ఏంటి ఇవన్నీ కూడా ప్రభువు తన మహిమను, అంటే ఒక్కటి అర్థం అవ్వాలి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనేది ముందుగా మనకు అర్థం అవ్వాలి.
ఈ మాటలు వింటున్న వాళ్ళకి అర్థం అవ్వాలి. అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే హీ కెన్ చేంజ్ ద థింగ్స్. ఆయన పరిస్థితులు మార్చేయగలుగుతాడు అనేది అర్థం అవ్వాలండి, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. రైట్. ఇంకా ఆయన నోటి మాటతో మనం చూస్తే ఏమంటున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే మనం ఇంకా ఎందుకు ఇలాగా భయపడ్డాడు ప్రభు, చెప్పొద్దు 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 అంటోళ్ళ గల ఉద్దేశం ఏంటంటే 14వ వచనం చూస్తే, ఈ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి 6వ అధ్యాయము కదండి, యోహాను సువార్త 6:14 చదువుతున్నా నేను. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారట. బా, ఏమంటున్నారు? నాకు ఆ మాట సోద్యంగా అనిపించింది. నిజముగా లోకమునకు రాబోవు ఇంకెవరో ప్రవక్త వస్తాడట, ఆయనే ఈయనని అని నమ్ముతున్నారట. అంటే ఈయనే ప్రవక్త అంటలే, రాబోవు ప్రవక్త ఈయనే. అంటే స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సంబడి. అంతే కదా. ఇశ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారండి, ఇంకా ఎదురు చూస్తున్నారు ఎవరికొరకో, ఇంకెవరో వస్తారు మనల్ని రక్షిస్తారు అనేసి ఎదురు చూస్తున్నారు. కేవలం అది మన గురించి అనుకోండి. తర్వాత మాట చూస్తే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా. ఇప్పుడు చెప్పండి ఎందుకంట, ఏమన్నారు? ఏందయ్యా నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఈ ప్రకృతిని నీ కంట్రోల్లో తీసేసుకుంటున్నావు, సముద్రం నీకు భయపడుతుంది, తుఫాన్ మీకు భయపడుతుంది, ఏమంటే నీళ్ళేమో ద్రాక్షరసం అయిపోతున్నాయి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఎలాంటి రోగ్రస్తులను బాగు చేస్తున్నావు, ఎంత దయ్యం పట్టిన వాళ్ళు బాగు చేస్తున్నావు, చచ్చిన వాళ్ళు లేపుతున్నావు, ఇన్ని అద్భుతాలు చేసావు, ఎంత పాపినైనా క్షమిస్తున్నావు, నువ్వు తప్ప ఇంక రాజు ఎవరండి, నువ్వు తప్ప రాజు ఏంటి, నువ్వే రాజువి అనేసి ఆయన ఏం చేస్తున్నారంట, రాజుగా చేసేయడానికి బలవంతంగా వచ్చారు. ఒక రోజున ఇంతమంది వస్తే రాజు ఎవరండి? ఇప్పుడు యెరూషలేం ప్రజలందరూ మొత్తం వేల మంది వచ్చేసారనుకోండి, ఏం జరుగుద్ది? అంతే. అందుకే కదా హేరోదు భయపడింది. ఇప్పుడు అసలు హేరోదు ఎందుకు భయపడ్డాడు? ఇప్పుడు ఈయన బుడ్డుగా ఉండగానే, ఏది అప్పుడే పుట్టినప్పుడు ఆ జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినోడు ఎక్కడంటే సింహాసనం ఏమైంది, హేరోదు సింహాసనం వణికిపోయింది. అమ్మ, నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు పుట్టాడా, ఏరేంటారా, మొత్తం మొదల్లోని తీసేసేయండి. 2 సంవత్సరాల లోపున్న శిష్యులు అందరూ చంపేశారు. కారణం ఏంటంటే సింహాసన భయం. ఇప్పుడు ఏమంటున్నారు, రాజుగా చేసేస్తాను అంటే ఆ హేరోదు ప్లేస్ ఏమైపోద్ది, ఖాళీ అయిపోద్ది. కానీ ప్రభు అంటాడు, అమ్మ అంతే కదా, హేరోదు తన కొడుకుని చంపేశాడట. అంటే రాజుల భయం అంతే కదా, వాళ్ళ సింహాసనం అలాగే ఉండాలి, కొడుకు కాదు ఇంక దేన్ని లెక్క చేయరు వాళ్ళ సింహాసనం. అంటే వీళ్ళు ఎల్లకాలం ఉండిపోతారని తప్పన. ఆఫ్కోర్స్ కొడుకే చంపేశాడు, కొడుకు కూడా చంపేస్తాడు తండ్రి, ఇదంతా. కనుక ఆ సింహాసనం ఎక్కడ కదిలిపోద్దని లోకమంతా వాళ్ళు భయపడుతుంటే ప్రభు అంటాడు, నేను వచ్చే రాజ్యము ఇది కాదు, నాది ఈ రాజ్యం కాదు. అందుకని వీళ్ళందరూ కలిసి ఎక్కడ రాజుగా చేసేస్తారా అనేసి ఆయన మళ్ళీ తిరిగి కొండకు వెళ్ళిపోయాడట. సో ప్రభువు ఈ లోక మహిమను వెతకట్లే, ఈ లోక మహిమ గురించి ఆరాట పట్టలే. ఆయన చెప్పిన మాటలు చూద్దామా? యోహాను సువార్త అదే అధ్యాయం, అదే పేజీలో ఒక పేజ్ తిప్పండి, లేకపోతే 2 పేజీలు, 8వ అధ్యాయము 49వ వచనం చూస్తే యేసు చదువుతాలి, నేను దయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రి నన్ను గణపరచువాడు, నా తండ్రిని గణపరచువాడను. నా తండ్రిని గణపరచువాడు. వీళ్ళు ఏమంటున్నారు, ఈయన ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఏమంటున్నాడు, నా తండ్రి నా తండ్రి నా తండ్రి. ఇక్కడ ఒక విషయం, ఒకసారి ఆయన సముద్రం దాటి గెన్నాసరెతు సముద్రంకి వెళ్ళిన తర్వాత ఆ శాన అనేది దెయ్యం పట్టినాడు బాగు చేశాడు కదా. బాగు చేసిన తర్వాత వాడు వచ్చేస్తాను అంటున్నాడు, బాగుపడిన తర్వాత వాడు వచ్చేస్తాడు. ప్రభు ఏం చెప్పాడు చెప్పండి వాటితో ఏమన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి ఏమని చెప్పమన్నాడు, తీయండి. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు 5. నీవు నీ ఇంటి వారి ఎందుకు వెళ్ళి ప్రభు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనను. ఏమన్నాడు అక్కడ ఏమన్నాడు, ఆ దయ్యం పట్టిన వాడితో అంటున్నాడు, నువ్వు నాతో రావద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు చేసిన కార్యం ఏంటో నీ ఇంటి వారందరికీ చెప్పు. వాడు ఏం చేశాడు, వెళ్ళి చదువు తర్వాతమ్మా. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవనియు దెకపోలుల ప్రకటింపనారంభింపగా. ఈయన ఏం చెప్తున్నాడు, ఇంకో దిక్కున దేవుడు అని ఉంటుంది,
ఇంకో సువార్తలో దేవుడు నీకు చేసిన కార్యాలని నీ ఇంట్లో చెప్పంటే వాడిలో ఏం చెప్తున్నాడు? యేసు చేసిన కార్యాలు చెప్తున్నాడు. ఒక్కసారి చిన్న పాయింట్ అండి, ఎన్ని అద్భుతాలు ఆయన చేస్తూ మహిమని ఎవరికి ఆరోపిస్తున్నాడు? తండ్రికి ఆరోపిస్తున్నాడు. అంటాడు, నేను తండ్రిని గనపరచువాడిని. అంటే ఏం చేసినా తండ్రి 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 తండ్రి. ఇది మనకు మాదిరి అండి, ఇది మనకు మాదిరి అయ్యి ఉండాలి. అంటే ఏదైనా ఒక అద్భుతం, ఒక గొప్ప కార్యం జరిగితే దాన్ని మహిమను ఎవరికి ఆపాదించాలి? మనం దేవునికి ఆపాదించాలి. లేదు 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 దేవునికి తర్వాత ముందు వీడియోలు తిప్పండి, లైవ్లో తీసుకోండి, మైక్లు ఇచ్చేసేయండి, ఫుల్ సౌండ్ పెట్టండి, జూమ్ చేయండి, ఆ పార్ట్ని లేదా వ్యక్తిని జూమ్ చేయండి. ఈ బలహీనత నుంచి బయటికి రండి. యేసు ప్రభువే దేవుడే కుమారుడిగా లోకానికి వచ్చి జరుగుతున్న ఈ అసలు మ్యాచ్లెస్ లేదా అసాధ్యమైన పనులన్నీ చేస్తూ ఆయన మహింపరిచేది ఎవరినంటే దేవుణ్ణి, ప్రభువుని. ప్రభు నీకేం చేశాడు చెప్పంటే ఆయనలో ఏం చెప్తాడు? యేసు ఏం చేశాడు చెప్పాడు. ఇక్కడ అన్నాడు, నేను ఇంకా మీరు ఆ మాట ఏంటంటే, నేను దయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రిని గనపరచువాడను, మీరు నన్ను అవమానపరుస్తున్నారు. ఇంకా నేను నా మహిమను వెతుకుటలేదు. దేవునికి స్తోత్రం. ఏమండి, మహిమను వెతికే వ్యక్తి ఏం చేస్తాడు? సొంత మహిమను వెతికే వ్యక్తి ఏం చేస్తాడు? మాట్లాడరేమర్రా? ఏమండి, శ్రమ పడతాడు, బాగా శ్రమ పడతాడు. శ్రమ పడిన తర్వాత తన మహిమను వెతికే వ్యక్తి. నా మాట మీరు విన్నారా కదా? నా మహిమని వెతుకుతున్నాను అనుకోండి, ఏం చేస్తాను? ఏ విధంగా ఫోకస్ అవ్వాలి కదండి, ఏ విధంగా ఫోకస్ అవ్వాలి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, అది నా తాపత్రం. ఎప్పుడు నన్ను నేను మహింపరుచుకోవాలనుకుంటున్నప్పుడు. కానీ ప్రభువుకి ఆ వీక్నెస్ లేదు. దేవునికి స్తోత్రం. అస్సలు ఏం పట్టించుకున్నాడు కాదు, ఏం పట్టించుకోలేదు. చెప్పొద్దు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరికి చెప్పొద్దు అంటే, పోనీ అలాగని ఎక్కడైనా ఎవరికి చెప్పకుండా ఉన్నారా? ఆయన వద్దనుకున్న ఆయన మహిమ ఏమైందంట? ఉన్నతంగా హెచ్చించబడింది. ఇంకొక మాట 54 కూడా చూద్దామా? 54. అందుకు యేసు, నన్ను నేనే మహిమ పరుచుకొనిన ఎడల నా మహిమ వట్టిదే. ఇది అర్థం కావట్లేదండి, ఇది అర్థం కావట్లేదు. ఊరికే నా గురించి నేను చెప్తున్నాను అనుకోండి, ఏమంటే ఊరికే నా గురించి చెప్తే దాని అర్థం ఏంటంట? ఉత్తుదేనంటది. ఆ మాట మరలా చదుదాం మరొకసారి. 54. యేసు, నన్ను నేనే మహిమ పరుచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. ఇది వట్టిది. మనల్ని మనం ఎప్పుడు మహిమపరుచుకుంటే అది వట్టిది, యూస్లెస్. కానీ ఏం జరుగుతుందట చూస్తే, నేను మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుదురో ఆ తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈయనేమో తన మహిమను వెతకట్లేదు, తండ్రిని మహిమపరుస్తుంటే తండ్రి ఏం చేస్తున్నాడంట? కుమారుని గణపరుస్తున్నాడు. దేవుని మహిమ. ఇది అందంగా ఉంటుందండి. ఈ ఉద్దేశాన్ని మన మధ్య ఈరోజు వ్యక్తపరచాలని ప్రభు ప్రయత్నం. నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఎప్పుడు మన మహిమను వెతకూడదండి. మనల్ని కనుగొని అబ్బా ఓహో అని అనిపించుకోవడానికి అంటే మనకు అనవసరం, అనిపించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ మాట అర్థమవుతుందండి? మనం అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేయకూడదు. కానీ మనం అందరము అదే అత్యంత బలహీనతలోనే ఉండిపోతున్నాం. ఎవరైనా మెచ్చుకోకపోతే నొచ్చుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. ప్రభు ఎక్కడ తన మహిమను వెతకలేదట. కానీ మీరందరూ తండ్రి అని చెప్తున్నారు కదా, మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహింపరుస్తున్నాడు. మీరు ఆయన ఎరుగరు, నేను ఆయన్ను ఎరుగుదును. కనుక ఏమంటే ఈరోజు మన సారాంశం ఏంటంటే, వాక్య సారాంశం ఏంటంటే, ఏమండి, ఇన్ని అద్భుతాలు దేవుడే నరుడుగా వచ్చేసి మానవుడిగా వచ్చి ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు ఎలా మహింపరచుకుని ఉంటారు? కానీ మహింపరచలేదు. ఏమండి, ఆయన చెప్పిన మాటలన్నీ శిష్యులు మర్చిపోయారు. రూపాంతర కొండ మీద వస్తూ ఏం చెప్తున్నాడు ప్రభు? ఎవరికి చెప్పొద్దు, నేను మరణాన్ని నుంచి లేచిన తర్వాత వరకు కూడా ఎవరికి చెప్పొద్దు అంటే, అసలు మరణిస్తాడని నమ్మారా? వీళ్ళు లేస్తాడని నమ్మారా? నమ్మితే ఎందుకు వెళ్ళిపోతారు మళ్ళీ పొలాలు ఆ వలలు పట్టుకుని? ఏం నమ్మలే. ఎంత దయనీయమైన పరిస్థితితో ప్రభు అంటాడు ఒక దిక్కున, మీరు
మీ కన్నులు ధన్యమైపోయినాయి. ఇలాంటివి చూడాలని పాత నిబంధన ప్రవక్తలు ఎంతో ఆశపడ్డారట. భక్తులు ప్రవక్తలు నన్ను చూడాలని, నా మాటలు వినాలని, ఈ అద్భుతాలు చూడాలని వాళ్ళు ఎంతో ఆశపడ్డారు. కానీ వాళ్ళకి దొరకలేదు. ఈరోజు చూస్తున్న మీ కన్నులు ధన్యము, వినుచున్న మీ చెవులు ధన్యము అంటాడు. ఏమి? ఈ యేసుప్రభు మాటలు, యేసుప్రభు చేస్తున్న అద్భుతాలు చూస్తున్న మీరు ధన్యులు అని ప్రభు అన్నాడు. వారినే కాదు, మనల్ని కూడా అంటున్నాడు, మనం ఎంతో ధన్యులం. పాత నిబంధన ప్రవక్తల కంటే మనం ఎంతో ధన్యులం. ఎందుకని మనం ప్రభు యొక్క మాటలు వింటున్నాము, ఆయన కార్యాలు చూస్తున్నాము. వాళ్ళు ఎదురు చూశారు చూడాలని, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అబ్రహాము విశ్వాసమునందు మృతి చెందాడు. భక్తులందరూ మృతి చెందారు చూడకుండానే విశ్వాసమందు. కానీ ఈరోజు మనం అనుభవిస్తున్నాం యేసు ప్రభుని కళ్ళారా చూడటానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన చేసిన అద్భుతాలు చూడటానికి మనం ఎంతో ధన్యులమయ్యాం. కనుక ఏమండి, ఈ నేచర్ మనం గమనించాలని, ఆయన ఇన్ని అద్భుతాలు చేసినా మాట్లాడక ఎవరికి ఏం చెప్పుకో అనే ఉద్దేశంలో ఆయన ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవాలని ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న సంగతి నేను మీ ముందు పెట్టాలనే నా చిన్న ప్రయత్నం. కనుక ఏమండి, అంత మహిమాన్వితుడు పనిగట్టుకుని రక్షించడానికి వచ్చిన ఆయనే ఎవరికి చెప్పొద్దంటే మనం ఏపాటోళ్ళం. ఏమండి, ఇప్పుడు మీకు ఇంక మరింత క్లియర్గా అర్థం అవ్వాలి జనాలను చూస్తున్నప్పుడు. ఏమండి, వాళ్ళు అంటే అది మరి కొంతమంది రక్షణ కొరకు ఆకర్షించబడాలి అనుకోవడంలో తప్పు కాదు. కానీ ఏమంటే మరి ఇంకా దేని కొరకో మన విషయాలు చూడాలి, లేకపోతే ఇవన్నీ చూడాలి, ఈ మిరకల్స్ చూడాలి అనే తాపత్రయము కలిగిన వ్యక్తుల విషయంలో నాకేం అర్థం కావట్లేదు. కానీ గమనిద్దాం. సో ప్రభు మాత్రం నా మహిమ నేను వెతకట్లేదు, మీరందరూ తండ్రి అంటున్నారు కదా, ఆయన నన్ను మహింపరుస్తున్నాడు తప్ప నా సొంత డబ్బా నేను కొట్టుకోవట్లేదని పలుసార్లు ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్? సో నేను ముగించేస్తున్నా, నా ప్రసంగం అయిపోయినట్టే. ఒకసారి మళ్ళీ ఒక మాట చదివి ముందుకు వెళ్ళిపోదాం, ముగించేద్దాం. ఒకసారి 8వ అధ్యాయం మత్తయి సువార్త. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వారితో చెప్పాను. సో యేసు ప్రభు గురించి ఒక అపోహ ఉంటుంది అందరికీ. ఆయన అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని మేరడానికి రాలేదంటాడు, కొట్టివేయడానికి రాలేదంటాడు, మరి దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఇక్కడ ఏమంటున్నాడు? సో స్వస్థపరిచింది ఎవరు? క్రొత్త నిబంధనలో క్రీస్తు. కానీ ఆయన చెప్పింది ఏంటంట? మోషే నియమించిన ఆ మాటను రెఫర్ చేయటం ఉద్దేశం ఏంటంటే దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. కానీ అంత కష్టమైన పని ఇప్పుడు ఏమి చెప్పట్లేదు ప్రభు. అంటే ఒకవేళ యాక్చువల్గా మోషే మనం గత వారం ధ్యానం చేసాం కదా, ఒక కుష్ఠరోగి బాగుపడితే ఏం జరగాలి? యాజకుడు బయటికి వెళ్ళాలి, పాలెం వెలుపలికి వెళ్ళి యాజకుడు పరీక్ష చేసి 2 వారాలు తను అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత చాలా మొత్తం చెల్లించుకుంటే తప్ప అప్పటి కాలంలో అప్పుడు కానీ తిరిగి సమాజంలో చేర్చరు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇతను ఎక్కడున్నాడు? ఇప్పుడు లోపలే ఉన్నాడు. ఆల్రెడీ హీ వాజ్ క్యూర్డ్, పూర్తిగా స్వస్థపరచబడ్డాడు. ఇక మళ్ళీ యాజకుడు 1 వారం 2 వారాలు కన్ఫర్మేషన్ కాదు, అంటే తగ్గుతున్నప్పుడు ఆ పని చేస్తారు. కానీ ప్రభు ఇచ్చిన స్వస్థత ఎలా ఉందట? మనము ఎవరిని చూస్తాము? ప్రవక్తల టైంలో నయమాన్ని చూస్తాము, ఇప్పుడు యేసు ప్రభు కాలంలో కూడా. ఏమండి, ఎలాంటి వ్యక్తులైనా ఆయన బాగు చేస్తే ఎలా ఉంటుందంట? సంపూర్ణ స్వస్థతే. ఏమండి, పేతురే అంటాడు, ఏమండి, ఈ యేసు ప్రభు లేకపోతే యేసు నామములో వీనికి పూర్ణ స్వస్థత కలిగింది అంటాడు. ప్రభు చేసే అద్భుతాలు పూర్ణమైనవి, ఇక దాని శకలాలు కూడా ఉండవు. ఆయన బాగు చేస్తే దానికి సంబంధించిన మూలాలు కూడా ఉండవు. మనకి ఎన్నో సాక్ష్యాలు మనం వినొచ్చండి. క్యాన్సర్ రోగగ్రస్తులు కూడాను ఏం చేశారట? ఏమంటే క్యాన్సర్ రోగగ్రస్తులు కూడా ప్రభు దర్శించి వాళ్ళకు దర్శనమో లేకపోతే వాక్యం నమ్మడమో, తర్వాత అసలు మూలాలు కూడా లేకుండా సంపూర్ణ స్వస్థపరిచిన కార్యాలు మనం చూస్తున్నాం. కనుక ప్రభు చేసే కార్యాలు సంపూర్ణమైన స్వస్థతకు. కనుక ఇప్పుడు అంటున్నాడు, వెళ్ళి మోషే చెప్పినట్టుగా నువ్వేదో కానుక వేసుకో సరిపోతుంది. ఏమండి, దాన్ని కూడా ఏం చేశాడు? ఆయన లైట్ చేసేసాడు. అది భరించి చెప్పాం కదండి. కనీసం ఎవరికన్నా ఒక కుష్ఠరోగం వస్తే పేదోడైతే ఏం చేయాలంట? ఒక గొర్రెపిల్ల కామన్.
అబ్బే గొర్రెపిల్ల కామన్. నేను మీకు గత వారం వినలేదు మీరు సరిగా. మామూలు అయితే 3 గొర్రెపిల్లలు, 2 మగవి 1 ఆడది ఇవ్వాలి. పేదోడైతే 1 గొర్రెపిల్ల ఖచ్చితంగా పాప పరిహారార్థం, తర్వాత 2 గువ్వలు కానీ పావురాలు కానీ. ఏమండి ఎక్స్పెన్సివ్ కదా. ప్రభు అంటాడు ఆ కానుకనే సమర్పించుకో చాలు. ఏమండి ఆయన ఉద్దేశం మనం గమనిస్తే ఆ భారమంతా మన నుంచి తీసేయాలని, మనం ఏమైతే భారంతో ఫీల్ అవుతున్నామో అదంతా ఆయనకు వదిలేసి మనము ఫ్రీగా ఉండాలని, ఎంత సాహసమైన చేయటానికి లేకపోతే మనల్ని ఎంత పరిస్థితుల నుంచి విడిపించడానికైనా ప్రభు సమర్థుడు. కనుక ధైర్యం తెచ్చుకుందాం, కృంగిపోవద్దు. ఏ పరిస్థితులైనా నేను ఎందుకు మళ్ళీ ఈ విషయాలని చెప్పానంటే ఆయన చేసిన అద్భుతాలు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, ఏమండి ప్రకృతి మీద పూర్తి అధికారము, రోగులు స్వస్థపరిచాడు, తర్వాత మృతులు లేపాడు, ఆకాశాన్ని స్వరము, పాపాలు క్షమించి, ఇన్ని అద్భుతాలు అప్పుడు చేసినాడు, ఇప్పుడు కూడా చేయగలడు. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు. ఏమండి కొంతమంది నేను చెప్తున్నా కదా, కొంతమంది ఎందుకు దేవుని కార్యాలు స్వస్థతలు లేవు, ఏమండి భాషలు లేవు, ఇంకా పరిశుద్ధాత్మ లేదు, ఇలాంటి మాటలు ఎందుకంటారండి చర్చెస్లో అస్సలు ఎత్తనెవరు? కారణం ఏంటి? సోద్యం అండి, సోద్యం. ప్రభువు అప్పుడు ఉన్నవాడు ఇప్పుడు అదే అద్భుతాలు చేస్తారు. మీరు సంఘంలోకి వెళ్ళి ఏదైనా ఎవరైనా స్వస్థత పొందిన వాళ్ళ గురించి అడగండి, బోల్డ్ సాక్ష్యాలు వస్తాయి. ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ ప్రభు చేస్తున్నాడు. నేను అంటాను ఎవరైతే నమ్మరో, ఏ సంఘం అయితే నమ్మదో వాళ్ళ చర్చలు చేయరేమో, కానీ అన్ని ప్రభువు మీద ఆధారపడిన వాళ్ళందరి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆయనకి మనం నలిగిపోతున్న వారు ఎవరైనా సరే, నేను అంటాను కొన్నిసార్లు ఈ సేవకులే ఇంకో దేవుడిని అడక్కో, హాస్పిటల్కి వెళ్ళు ఏమనాలి అంటే హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదు, కానీ దేవుడు స్వస్థపరచాలి, దేవుడు టిక్కు పెడితే తప్ప మన ట్రీట్మెంట్ పనిచేయదని నేను ప్రకారంగా నమ్ముతాను. ఎందుకనంటే మనకి ఏదన్నా కావాలి అని అంటే మళ్ళీ ఎక్కడ షుమ్రోను ప్రాకారం మీద తిరుగుతున్న రాజు అంటాడు, అక్కడ లోపల భయంకరమైన కరువు ఉంది. కరువు ఉంటే ఎలాంటి కరువు అంటే పిల్లలు తినేసే కరువు అంటాడు. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మాకు సహాయం చేయవా అంటే రాజు అంటాడు, దేవుడు నాకు చేయకుండా నేను మీకు ఏం చేయగలుగుతాను అంటే. రాజు మన మీద కనికరించాలంటే, లేకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ పనిచేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే. ప్రభువుని ఆశ్రయించకుండా అస్సలు అంటే మన ఇంటెన్షన్ అబ్బే ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదండి, వెళ్ళిపోదాం అంటే మాత్రం నేను భయపడతాను అలాంటి వాళ్ళ గురించి. వెళ్దాం, కానీ దాన్ని ఎక్కడ ఫస్ట్ సబ్మిట్ చేయాలి? ప్రభుకి అప్పగిద్దాం. ఎందుకంటే మన కొరకు పరలోకాన్ని విడిచి వచ్చేసాడండి. శరీరంలో మూలుగుతున్నామని తెలుసు ఆయనకి. కనుక అలాంటప్పుడు మన గోడు ఆయన చెప్పకుండా సవినయంగా ఆయన పాదాల దగ్గర పడి ఆడవకుండా అబ్బే ఇంకా ఎక్కడో మిగతా వాళ్ళకిలాగా మనం చూస్తే ఏమంటారంటే మనకి ఇంత ఒక మాట ఉంటుంది చక్కగా, భక్తి గలవారం చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించలేని వ్యక్తులు ఉంటారు ఈ చివరి దినాల్లో. చెప్పుకుంటారు ఏమంటారంటే బిలీవర్స్ అంటారట, కానీ దాని పవర్ని ఎంజాయ్ చేయలేరు. ఏమండి దాని శక్తిని అనుభవించలేం. ఏమంటారు వాళ్ళని? ఏం చేయాలి మనం? కనుక ప్రభువులో వీళ్ళు ఏమంటారంటే నన్ను ఏదో అడుగుతారు కాబట్టి ప్రార్థన చేయమని. నేను ఎక్కడ ప్రార్థన చేయను, నేను ప్రార్థన ఎక్కడ బాగుపడి. మనమెవరం ప్రార్థన చేయడానికి, మనమెవరం బాగు చేయడానికి? ఆయన ఉన్నాడు కదా సమాజంలో. తన ఆత్మ ద్వారా దేవుడి కార్యాలు జరిగిస్తుంటే మనకెందుకు టెన్షను? ఇందాక మనం పాడాం ఎడబాయని కృపలో చివరి చరణం ఏంటండి? నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకోనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. కదండి, మనము మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకి ఏం చేస్తున్నామంటే
మన బలాన్ని చూసేసుకుని ఏం చేస్తున్నాం? నిరాశ పొందుతున్నాం. కానీ మనం ఎవరి బలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనకి అప్పగించాలి. మనం బలహీనలము. ఈ మాట మీకు గుర్తుందా లేదా? కీర్తన గ్రంథంలో బలము తనది అని సెలవిస్తే ఎన్నిసార్లు వినపడిందంట? రీసౌండ్ వచ్చి 2 మార్లు వినపడింది. ఇది జ్ఞాపకం చేసుకోవాలండి. మనకున్న పరిస్థితుల్లో ఊరికే ఆందోళన పడిపోవద్దు. నేనేదో ఒప్పించేయాలి, నేనేదో అద్భుతాలు, మన పని కాదండి. సవినయంగా ప్రభుకు అప్పగించుకొని ఏం చేయాలి? నీకు ఇష్టమైతే ఆయన ఏ టైపు? ఇష్టమైతే అని అంటే చాలు వచ్చేసి హత్తుకుని ముద్దు పెట్టి నాకు ఇష్టమే, అంత ఉత్తముడైన ప్రభువుకి మనం దాసులం, మనం బిడ్డలం. కనుక ఎందుకు ఆందోళన చెందాలి? ఆయన దగ్గర రాలేకపోతున్నామా? అది దయనీయమైన పరిస్థితి. నేను ఆ విషయంలో భయపడతాను. కానీ ప్రభు దగ్గరికి వచ్చామా అన్నాడు కదా, నా యొద్దకు వచ్చువాన్ని ఎంత మాత్రము త్రోసివేయను. అబ్బా, ఆయన దగ్గరికి వెళ్ళాలే. కానీ మీరు పోనీ బైబిల్లో చెప్పండి, ఎవరైనా వచ్చాం కానండి ఆయన చిరాకు పడడం అన్న చూస్తాం మనం 4 సువార్తలను ఎక్కడ చూడం. వాళ్ళు ఏంటిది కాపర్ లేని గొర్రెల వల్ల ఉన్నారని వారి మీద కనికరించి వారిలో రోగులైన వారందరినీ బాగు చేశారట. ఆయన మినిస్ట్రీలో, ఆయన పరిచర్యలో ద మెయిన్ టాపిక్ ఏముందంటే రోగులను స్వస్థపరచడం. ఇప్పుడు మార్పు లేనుడండి. ఇంకా అప్పుడంటే యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రభు? మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన ఆత్మను మన యందుంచి ఏమండి మహిమ పొందుతున్నప్పుడు మనం ఏదైనా ఆయనతో మాట్లాడాలి. అయ్యా, ఇది నా పరిస్థితి, ఆయనకు తెలియక కాదు, అయ్యా కనికరించ, నీకు ఇష్టమైతే. ఆయనకి పెద్ద కష్టమండి? ఆయనకి కనుక ఇష్టమైతే కష్టమా? ఏది కష్టం? అన్ని ఎవిడెన్స్ చూపించాడు కదండి. ప్రకృతితో మాట్లాడాడు, దయ్యాలు పట్టిన వాళ్ళతో మాట్లాడాడు, బాగు చేశాడు. ఇంకా రోగగ్రస్తులు బాగు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, పాపాలు క్షమించి బాగు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు నా విషయం అయితే కష్టమండి, ఆయన చేయలేడండి అంటే ఏమనాలి మనల్ని? ఏమండి, అది ఏదైనప్పటికీ ఏమనాలి? ఒకటి అంటే కొన్నిసార్లు అంటాను, ఒక్కొక్కసారి మన బలహీనత, మన పాపం కారణం కావచ్చు అనేది ఎవిడెన్స్ ఉంది కదా. అతను ఏమంటాడు? యెరూషలేములో గొర్రెలతో 30 వాడి గురించి ఏమంటాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక నువ్వు పాపం చేయక అంటాడు. పక్షవాయువులో దింపారు ఇళ్ళ మధ్యలోంచి. దింపితే ఏమంటాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు పరుపెట్టుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అంటే మన పాపం ఒక్కోసారి మనకు బలహీనతను కలుగు చేయొచ్చేమో. అది మనం ఆలోచించడం తప్పు కాదు. మనుషులం కాబట్టి, భూమి మీద ఉన్నాం కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు అయ్యా నన్ను క్షమించు ప్రార్థన చేయటం, పాపాలు ఒప్పుకోవడం, ప్రభు దగ్గర వేడుకోవడం దేవునికి ఏమి అసాధ్యం కాదండి. నేను ఇంకా నమ్ముతాను, ఒక దర్శనం ఇచ్చి బాగు చేసేయగలుగుతాడు. నేను ఒక సాక్ష్యమైనాను. ఒకసారి ఏంటంటే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తే అయ్యగారు ఒకసారి ప్రార్థన చేసుకుని, లోపల కంతి ఉంది, కంతి తీయడం కొరకు ఆపరేషన్ సిద్ధపడితే అయ్యగారు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాను అనేసి ఆవిడ చిన్న ప్రార్థన చేసుకుందంట. ప్రార్థనలు కనబడిపోతుంది ఆవిడకి, ప్రభు ఆపరేషన్ చేసినట్టు, ఈ కంతి తీసి ఆ సిస్టర్స్ పట్టుకెళ్ళిపోయినట్టు. తీరా వాళ్ళు ఆపరేషన్ అంతవరకు ఉన్న పైకంతి పొట్ట తగ్గిపోయింది, లోపలికి తగ్గిపోయింది. వాళ్ళు అడుగుతున్నారు ఏం జరిగిందని. నాకు ఇలా కళ్ళు వచ్చింది దగ్గర ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభులు వారు లేకపోతే ఎవరో పెద్ద ఆయన ఆపరేషన్ తీసుకెళ్ళిపోయారంటే వాళ్ళు మళ్ళీ స్కాన్ చేసి నో గ్లాండ్. అసాధ్యం అంటారు. ఇది ఎందుకు సాధ్యం కాదు? మనం ఆశపడాలి. ఏమంటాడు ఆయన? నీ నమ్మిక చొప్పున నీకు కలుగునంటే ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాడంటే. కానీ మన విశ్వాసాన్ని ఏం చేసాం? అంచేసి అగ్గిపెట్టెలో పెట్టేశాం, దాన్ని బయటికి రానవటలా. కారణం ఏంటంటే నేను ఇదే భయపడుతున్నా. కొన్ని పనిగట్టుకుని అద్భుతాలు లేవు, ప్రవచనాలు ఆగిపోయినాయి, స్వస్థతలు ఆగిపోయినాయి, ఇలాంటి మాటలు, పిచ్చి మాటలు. వాక్యం నమ్మదగింది, నమ్ముదాము, ప్రభుని అడిగి పొందుకుందాం. దేవుడు ఆయన తన మహిమను వెతకలేదు, ఆయన తండ్రి మహిమను వెతికాడు. మనం కూడా ఏదైనా ప్రతి మహిమను దేవునికి ఆరోపించడం ప్రయత్నం చేద్దాం. సో దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి